సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఇట్టేంట్రా చూసుకోబల్లా చూరు చూరు రే కాలువలో పడితే నా పరిస్థితి ఏంట్రా? ఇటు పదా, నాకొద్దు, నాకదొద్దు, నాకు చాలా భయం. పాయింట్ ఏంటంటే రొట్టెల పండుగ వేరే వాళ్ళని నేను ఆకర్షిస్తానంటరా. ఐస్కాంతాలు లాంటి కళ్ళంటరా నాకు. పదా మనకెందుకు. హాయ్ గాయ్స్, మన నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది కదా. సరదాగా సాయంత్రం నేను, ప్రశాంత్, చింటూ బాయ్ ఇంకో అతను ఉన్నాడు, మేము ముగ్గురం కలిసేసి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే నా దగ్గర ప్రశాంత్ అయితే వచ్చేసాడు. బాయ్. హలో గాయ్. వా ఏమి తేజస్సు బిడ్డ. సో వెళ్ళేసేసి చింటూ ద ఫైటర్ని ఎక్కించుకోవాలి. సరే అక్కడ కలుద్దాం. బాయ్. చింటూ బాయ్ ఇంటి వైపు వెళ్ళు. గాలి మామూలుగా లేదు ఈరోజు. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మామూలుగా అయితే చాలా భీకరంగా ఉండేది. క్లైమేట్ మాత్రం ఈరోజు చాలా కూల్గా ఉంది. సహకరిస్తుంది, అన్నీ మనకి చాలా బాగా సహకరిస్తున్నాయి. చిన్నగా మెల్లగా అదిగోరా, అదేరా అదేరా ఇటు వెళ్ళాలిరా మనం. పుత్తా ఎస్టేట్లోకి వెళ్ళాలి. సో పుత్తా ఎస్టేట్లోనే మన చింటూ ద ఫైటర్ బాయ్ ఉంటాడు. చింటూని ఎక్కి చేసుకొని ఇంకా మనం బయలుదేరాడమే. ఎందుకంటే రాత్రి చాలా రష్ ఉంటుంది అంట అక్కడ. తొందరగా వెళ్ళేసి తొందరగా ముగిచేసుకొని వచ్చేస్తే అయిపోద్ది. పోదామా? మూలాపేట జంక్షన్ సర్కిల్ దగ్గర రాగానే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో చాలామంది చాలా ఊర్ల నుంచి వచ్చినట్టున్నారు. పార్కింగ్లన్నీ ఇక్కడే చేసేసుకున్నారు. మేమైతే బండి అయితే లోపలికి తీసుకెళ్ళే ఇదైతే ఉండదు, బయటే పెట్టుకోలేము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మామూలుగా బండ్లు అన్నీ ఆపేసుకోవాలి. చాలా కష్టమే వెళ్ళడము. అరే బండి వెళ్తుందా? వెళ్ళట్లేదు. సో మేమైతే ఇంత దూరం నడవలేము. సో దగ్గరగా అయితే ఒక షార్ట్ కట్ ఉంది, అక్కడికి వెళ్తాము. ఆ షార్ట్ కట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఈ ట్రాఫిక్ దాటే లోపల మా పరిస్థితి అయిపోయేటట్టుంది. ఫుల్ పొగ, చాలా దారుణంగా ఉంది అసలు. లేట్ అయితే మాత్రం మమ్మల్ని ఇంట్లో పగలు కొట్టేస్తారు. చాలా తొందరగా వెళ్ళాలి. మేము కేవీఆర్ దగ్గర నుంచి జూడియో ఉంటుంది కదా, దాన్ని దాటిన తర్వాత బొలినేని హాస్పిటల్ పక్కన, అంటే ఒకప్పుడు బొలినేని, ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ పక్కన ఒక సందు ఉంటుంది. దాని ఎదురుగానే మనకి దర్గా ఎంట్రన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఇట్టేంట్రానా చూసుకోబల్లా రే వీడు హెవీ రైడర్ అయిపోయాడు ప్రశాంత్. చెట్లు గిట్లు మధ్యన పొట్ల మధ్య నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా చూడండి ఎంతమంది వచ్చారో, చూస్తేనే మీకు అర్థమైపోద్ది క్రౌడ్ ఎంతమంది ఉంటారని. ఇప్పుడు ప్రజెంట్ కేవీఆర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది రోడ్ అంతా. కేవీఆర్ దగ్గర కూడా ఇదిగో చూడండి, ఇక్కడ కేవీఆర్ దగ్గర కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. బండి ఆడ పార్క్ చేసుకునే దానికి ఉండదురా. మనం ఏడే ఆడ పెట్టుకోవాలి. ఇక్కడ ఆడ పెట్టేసి ఇదిగో ఈ స్కూల్ పక్కన పెట్టేసి ఆడ పెట్టేసి. నైస్. గాలికి నా జుట్టు అంతా ఎగిరిపోయింది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. పాపం చింటూ పరిస్థితి ఏందో. బయలుదేరాము. అరే సండే ఇవ్వటం లేదు వెళ్ళడానికి. ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. అయినా కూడా ట్రై చేస్తున్నాం. అరే ఉండరా వెళ్దాం. చూరు సరే ఇక్కడ వరకు ఎలా కూడా వచ్చామంటే ఇది చూడండి ఇడంత ఉందో. నమస్తేనా ప్రశాంత్ భద్రంగా తీసుకెళ్ళండి. అయ్యా ఎటువంటి ఏంటి ఎంత జనం ఉన్నారు అసలు. వెళ్ళగలుగుతామా లేదా? అప్పుడు ఈరోజు కంప్లీట్ అవుతుందా? తోసుకుంటే చింటూ పైన ముందర పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నాయన రే కాలువలో పడితే నా పరిస్థితి ఏంట్రా? రే ఏంట్రా వాడు ఏమనుకుంటా ఎట్ని కాలువలో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంద్రా ప్రశాంత్ వాడు నో సెన్సార్డ్ వర్డ్. ఏంట్రా ముందర ఇటు పదా, నాకొద్దు,
నాకు అదొద్దు, నాకు చాలా భయం. అమ్మా మేము డైవర్షన్ తీసుకున్నాం. రే అట్రా ఇప్పుడు రే వాళ్ళ నా భయం రా. ఆడే ఉన్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే మనం ఇక్కడ సందులు గొంతుల్లో వెళ్ళిపోవాలి, లేకపోతే పిసికేస్తారు. ఓకే సేఫ్గా వచ్చాము. ఇటేరా ఇటు. ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు అయితే ఏ నుంచి వెళ్ళేది ఇంకో ఎత్తు. ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. అది లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది అసలు. ఇంత జనాల్లో వచ్చావా ఎప్పుడన్నా? ఎప్పుడైనా వచ్చావా ఇంత జనాల్లో? సూపర్ అబ్బా. మంది ఉన్నారు. ఏదో చల్లగాలి కొంచెం సపోర్ట్ చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొస్తే ఖచ్చితంగా తప్పిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే ఇటువైపు వెళ్దాం రారా. ఇటువైపు కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నట్టుంది. రూట్లో వెళ్ళకుండా బేసిక్ సెన్స్ ఉండాలి అంకుల్, సెన్స్ ఉండాలి. అంకుల్ సెన్స్ ఉంది. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి ఇటు పక్కన. ఈ రొట్టెల పండుగ అప్పుడు చాలా బిజినెస్ జరగద్ది, కొంచెం కాదు. సో పాయింట్ ఏంటంటే రొట్టెల పండుగ జరిగేటప్పుడు బిజినెస్ అయితే మామూలుగా జరగదు. అది చాలా లాభాలు షాప్ పెట్టండి, లక్షాధికారి అయిపోయింది. అంతే, మీరు షాప్ పెట్టండి, లక్షాధికారి అయిపోండి వచ్చి. రెహానా, ఇర్ఫాన్, నౌషద్ బేగం ముగ్గురు రండి. ఏంట్రా పెంచుకుంటున్నారు? అరే ఏందిరా అది పిలుస్తూనే ఉన్నారు. మనం ఆడికి వెళ్దాం బా. వెళ్ళి ఏంట్రా ఇండియాలో ఉండే వాళ్ళందరూ ఏడే ఉన్నారా? అంతే. చాలా బాగుంది వ్యూ. వ్యూ చూడు సూపర్ ఉంది. నాతో పాటు మీరు చూసి ఆనందించు. కనపడట్లే చింటూ ఏడ నడవలేకపోతున్నాడు, వీలు కూడా అవ్వట్లేదు. అందుకని చెప్పేసి చింటూని పైకి ఎక్కించేస్తున్నాం. చింటూ సవారీ అన్నమాట. అది ప్రశాంత్ గడు అల్లల్లాడిస్తున్నాడు. పిల్లల సేఫ్టీ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఫస్ట్ చింటూదిరా. ఏం చెండు దిమ్మంటావా? ఇంకా దింపు. ఇక్కడ మనకి ఖాళీ చాలా ఉంది. ఎక్కడ పట్టుకోవాలా? పట్టుకోరా, సంకెత్తుకోను. అమ్మో నా వల్ల కాదు. ఆడ దింపు, ఆడ దింపగలుగుతా? వా సూపర్. చేయి పట్టుకో, నువ్వు అటు వెళ్ళిపోవాక, లేకపోతే మేము అలా దించుకుంటా ఉండాలా. చింటూతో కారే ఆరే ఆరే అనుకుంటా ఉండాలి మేము. ఇంకా అంటే కూలింగ్ ఉన్నాయా? ఓకే. ఏంట్రా? వాటర్ బాటిల్ ఒకటి. నీకేందా? ఎందుకంటే కొంచెం హెచ్చు కాబట్టి డబ్బులు పెట్టి వాటర్ తాగుతాము. ఇక్కడ ఫ్రీగా కూడా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ అంటే ఇంకా బాగుంటాయి. అక్కడ బోట్ వెళ్తుందా? అది నీళ్ళలో పోద్ది. అదే మనం తోలితే గాల్లో పోద్ది. అబ్బో ఆ పిల్లడు చూడండి ఎంత బాగా గెంతుతున్నారు. చెనక్కపోతే చాలు, మనం చినిగితే మాత్రం ఏంటంటే బాగా తాగాము, అంతా బాగుంది. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. ఆ డస్ట్బిన్లు నీట్గా పెట్టినారు, వాటిలో మనం వేయాలన్నమాట. అదే కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేయొద్దు. ఎందుకంటే మనమే రెస్పాన్సిబుల్ ప్రతి ఒక్కదానికి. హలో నజీర్ మామ అంటున్నాడు అంటే ఏంది ఇప్పుడు కరెక్ట్ అయిపోతా. ఓకే గాయస్, మీరు కానీ రొట్టెల పండుగ కానీ వచ్చుంటే ఏ రొట్టె తీసుకున్నారు కామెంట్ చేసేయండి. ఇక్కడ రిలాక్స్ అవడం అయిపోయింది. నెక్స్ట్ గేమ్స్కి అయితే వెళ్తున్నాము. గేమ్స్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ షూటింగ్ గేమ్స్ అన్నీ ఉంటాయి, అవి మనం ఆడుతుంటాం. చింటూ పై క్యాలిబర్ ఏందో చూద్దాం, ఎలా షూట్ చేస్తాడు ఏంటి అనేది. చింటూ పిలుస్తున్నారు. చింటూ చూసుకుందాం. అబ్బా నేను ఇంకా ఎంత దూరం రేట్రా షూటింగ్ గేమ్స్. అంతమంది తప్పిపోతున్నారు, జాగ్రత్త. అదే వాళ్ళు ఏంలే, వాళ్ళ పాపం తెలియక తప్పిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం. తెలుసుకొని తప్పిపో అంతే. అది అది ఏడ తప్పిపోయి తెలిసేది వచ్చేసేది. సూపర్ రా. లోపలికి వస్తే మాత్రం ఫుడ్కి అయితే అసలు కొరత లేదు. ఒక్క షాప్ కాదు, ఇప్పటికే మేము 20 షాపులు చూసాం. ఫుడ్ చాలా ఫుడ్ వైపు అయితే చాలా ఉన్నాయి.
క్వాలిటీ ఎలా ఉంటుందేమో కానీ క్వాలిటీ బాగానే ఉంటుందని చాలామంది మన ఫుడ్ బ్లాగర్స్ కూడా వచ్చి చేశారు నెల్లూరులో. నేనైతే టేస్ట్ చేయలేదు, ఇంకా ఆకలి లేదు. ఆకలి వేసిన తర్వాత నేను, చింటూ బాయ్, ప్రశాంత్ తింటాం. ఏమో ఆకలి వస్తుందా? అబ్బో, ఎక్కడికి వచ్చిన తర్వాత చింటూకి హిందీ కూడా వచ్చేసింది. ఉర్దూ అబ్బా. ఇప్పుడు వచ్చేసి మేము షాపింగ్ జోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మాయిలు మాత్రం గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనడానికి వచ్చాడు. అంత లేదా గర్ల్ ఫ్రెండ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరు లేరు కానీ జేపీలో చూస్తే తెలుస్తుంది. జోబులో ఎందుకు ఉంటుందిరా కాన్సెప్ట్. కొన్నాడా లేదు నువ్వే చెప్పు. చింటూ నిజం చెప్తాడు. ఏమో నాకు తెలియదు సార్. అది అర్థం చేసుకోవాలి మీరు. చూసారా, శత్రువులు ఎక్కడో ఉంటారు, ఇట్లా పక్కనే ఉంటారు. ఒక డిస్క్లైమర్ ఏంటంటే, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ చెల్లిని ఎవరిని ఇక్కడ తీసుకురావద్దు. తీసుకొస్తే మాత్రం షాపింగ్ అని చెప్పేసి విసిగి చేస్తారు మిమ్మల్ని. చంద్రముఖి దూరిద్ది వాళ్ళు. దయచేసి రిసెప్షన్ కౌంటర్ ముందర నిలబడుతుంది. అధికారులు వస్తున్నారు. అమ్మాయిలతో పెట్టారు, అబ్బాయిలకి లేవు. అవును, అబ్బాయిలంటే ఒకటి కొనేసి వదిలేస్తారు. అదే అమ్మాయిలంటే ఒకటి ఉన్నా ఇంకోటి కావాలంటారు. అదేంటిది అమ్మాయిలు. ఏం చెప్పావురా? చిన్నప్పుడే ఇంత తెలుసుకున్నాడంటే మామూలు బేటా కాదు. ఆ పైన పెట్టాలంటే చెప్తారా? అది చింటూ బాయ్ చెప్పాలా. స్పైడర్ మ్యాన్. అది జాతర వైబ్ స్టార్ట్ అట్టంద్రా. మనం చిన్నపిల్లడం కూడా కాదు ఎక్కేదానికి. చింటూ బాయ్ కూడా చిన్నపిల్లడు కాదు. ఏం ఎక్కుతాం ఇవన్నీ. చూడు, ఆ ట్రైన్ కానీ ఎక్కామనుకో నమ్ 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 అంటారు. నడుచుకుంటూ వస్తే ఇక్కడ మిషన్ కనిపించింది, జాతకం మిషన్ అంట. మన చిన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళు. నేను ఒకసారి చెప్పించుకుంటా. నా షాక్ ఏం కొట్టదు కదా? ఓకే. నాయన అయము ఏందిరా ఇది? 5, 3, 1 అంట. వేరే వాళ్ళని నేను ఆకర్షిస్తానంటరా. అయస్కాంతాలు లాంటి కళ్ళు అంటారా నాకు. పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. మంచిగా మాట్లాడతానంటారు. నేను నా గురించి ఎంత బాగా చెప్తుందరా. అమ్మో, ఆడ పెడుతుందిరా నన్ను. అదిగో ఆ పైన ఆడ ఎవరు పెట్టరు కదరా ఇట్ట. అమ్మో, ఏం చింటే ఎక్కడా మన మీద మనకు పడుతుంది, రెండో వాళ్ళ మీద పడుతుంది. ఆడా పడుతుంది, ఏడా పడుతుంది, మొత్తం పడుతుంది. మొత్తం గలీజే లాస్ట్కి. వాడు చూడ ఓరి నాయనా ఇందిరా వాళ్ళనే అడ తిప్పుతున్నారా. ఇంకేం మనమైతే కక్కేసింది వాళ్ళరా. ఫస్ట్ రైట్ ఉన్న ప్రశాంత్ ఎందుకో చింటూ బాయ్ చేత ఇదిగో ఈ గేమ్ ఆడిపిస్తున్నాడు. అదో ఆ ఫ్రిడ్జ్ని తీసుకెళ్ళాలని చెప్పి. ఫోన్పే లేకుండా ఇంకెందుకురా, మనంతా ఫోన్పే అని తెలీదా? అది వెళ్ళిపోదాం. ఆడు ఇంకోటి ఉంటాడు కదా, వాడి దగ్గర ఫోన్పే ఉంటుంది. పక్కన ఒక టూరిస్ట్ అన్న దగ్గర మేము మన అమీర్ అన్న దగ్గర ఒక 100 రూపీస్ తీసుకున్నాం ఫోన్పే కొట్టి క్యాష్గా. సో మాకు హెల్ప్ చేశాడు. ఛానల్ పేరేంది? విద్యుత్ వికాస్. ఓకే, మనకి పేమెంట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫైటర్ బాయ్తో కమాన్. ఇప్పుడు ఫైటర్ గన్ తీసుకొని ఓకే కరెక్ట్ ఇక్కడ పెట్టు ది. మీరన్న మంచిగా షూట్ చేయించాడా? కొట్టాడయ్యా, కొట్టాడు. గన్ను మన చేతిలోకి వచ్చింది. చూద్దాం మన అక్యురసీ ఎలా ఉందో. అసలే గుడ్డోడిని. ఏంట్రా అది అంత బాగా చూసినా కూడా తగలలేదు. అది వేస్తాం ఇప్పుడు. వేస్తా చూడు మళ్ళీ. లేకపోయానురా
సర్రా. అప్పటికి బెలూన్ ఓకత్తిని పెట్టిన దగ్గర తగలట్లేదు అది. అసలు ఫోకస్ పెట్టిన దగ్గర అయితే తగలలేదు. వాళ్ళ గన్నుని వంచేశారు కొంచెం అటు ఇటుగా. నెక్స్ట్ ప్రశాంత్ రింగ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాడు. చూద్దాం ఎట్లా ఆడతాడు. నాకు ఈ గేమ్స్ యాక్చువల్లీ నచ్చవు. మన ఆడే ఆట వేరే ఆట మూడు రంగంలోకి దూకు. సరే కానీ ఫస్ట్ చింటూ చూద్దాం. తప్పెట్టి మీద వేస్తాడంట. ఫస్ట్ చింటూ రింగ్ వేస్తున్నాడు. పడతాయో పడవో. ఒక సైడ్ అంతా టేప్ చుట్టేస్తారు. అవి పడతాయో పడవో ట్రై చేద్దాం. సరే అలా అది కౌంట్ అవుదా? రౌండ్ మొత్తం పడాలి. రౌండ్ మొత్తం పడాలి. పడుతుంది మరి. ప్రశాంత్ గారు స్టార్ట్ చేశాడు. చూద్దాం లక్ ఎట్టుందో. బేటా కానీ స్టార్ట్ చేయి. అది ఫోన్ కూడా పోలేదు కదరా లోపలికి. దాన్ని చూస్తే అది పడవరా ఎందుకు? అదేదో ట్రిక్ ఉంటుంది అది. ఆల్రెడీ ఆ ఎగ్జిబిషన్ చేస్తే అది కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోవాలంట. అన్నప్పుడు అన్న పక్క చూస్తా ఉంటే దొంగ లావులు కిందకి వెళ్ళేసి తింటూ ముఖం మీద విసిరి. జస్ట్ మిస్ అయ్యారు 200. పదండి పోదాం. అక్కడికి వెళ్దాం పద. జల్దీ ఆవో. జింటూ వస్తారులే ఉండి. జింటూ అసలు ఆడ బిజీగా ఉంది ఆంటీ. టైం వేస్ట్ करता हूं. టైం వేస్ట్. ఆంటీ రావట్లే వెళ్ళిపోదాం బా. పదా మనకెందుకు. సక్సెస్ఫుల్ 100 బకెట్ కొన్నాం. సక్సెస్ఫుల్గా 100 బకెట్టుకున్న తర్వాత ఇన్ని ఓటములు ఎదుర్కొన్న తర్వాత చల్లగా ఏదైనా పడాలి కాబట్టి ఆడ మొజిటో బార్ ఉంది. ఆ మొజిటో బార్కి వెళ్తున్నాం. ఇంకా ఆడ కూడా డబ్బులు పక్కెట్టుకొని ఇంటికి అయితే బయలుదేరుతాం. భయ్యా ఏ ఫ్లేవర్ బాగుంది? బ్లూబెర్రీయా? ఎస్. అమ్మయ్యా సోడా వచ్చేస్తే మొత్తం జారేసేస్తావు నువ్వు. నీకే తీసుకో. చింటూ బాయి మన ప్రశాంత్ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్ చెప్తున్నారు. బ్లూబెర్రీ కలాకట్ట. నేను వచ్చేసి ఆరెంజ్ చెప్తున్నాను. ఆరెంజ్ ఇంకా రాలేదు. చూద్దాం. ఇప్పటివరకైతే నేను మొజిటో ఆరెంజ్ మొజిటో తాగలేదు. గ్లాసులు బాగున్నాయి ఎత్తుకెళ్ళిపోదాం. గ్లాసులు బాగున్నాయి ఎత్తుకెళ్ళిపోదాం. మనల్ని ఎత్తుక్కుంటా వస్తారు చింటూ. దాని తర్వాత యూట్యూబ్ చూస్తుంటే చూసుకుంటూ వచ్చేస్తారు. ఎంతన్నా? ఇదిగోరా 3. ఫస్ట్ తాగేసి దాని తర్వాత డబ్బులు కడదాం. పేమెంట్ ఫస్ట్. ఇదిగో ఆరెంజ్ మాదన్న. నాది కూడా వచ్చేసింది. ప్యాంట్ అలాగే ఉంది టేస్ట్. అది ఎట్టుంది టేస్ట్? బాగుందా? అరే నీది ఎట్టుందిరా? ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తున్నా అంటే స్ప్రైట్ తక్కువ అంట. సో అది రోజంతా కష్టపడి చేస్తారా? అది మా వీడియో ఉంది ఛానల్లో, చెక్ చేయండి ఒకసారి. మేము మా కాలేజీలో సక్సెస్ఫుల్గా ఒక స్టాల్ పెట్టాము. చాలా సక్సెస్ అయింది. చింటూ కన్నా చెప్తున్నా స్ప్రైట్ తక్కువైందంట. ఇంకా తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సరే అయితే ఉంటా. బాయ్.